యమధర్మరాజు ఆ కంబళిని తీసుకుని అక్కడ నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, అవ్వను ఈ లోకానికి తీసుకునిరా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది. కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు, చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది, నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది. అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో, నాపై జాలి చూపించండి అంటుంది. అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత 6 రోజులు భూదేవి కథను వినాలి. 7వ రోజు తిరిగి ఇక్కడకు రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరికి ఒక షరతు పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి. అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెబుతాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉందనగా అవ్వ లేచి తన కొడుకులతో, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు, నేను ఇంకా చనిపోలేదు అంటుంది. ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడలకు మతి